రాకేష్ అనేది అంటే ఫాస్ట్ ట్రాక్స్ అనే దానికి ఫౌండర్ రాకేష్ అన్న ఫాస్ట్ ట్రాక్ కార్ కేకి అన్న. అసలు ఫాస్ట్ ట్రాక్స్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? కార్లు అంటే పిచ్చి చిన్నప్పటి ఆటో ఎక్స్పెక్ట్ ఫస్ట్ ఇన్వైట్ రాకేష్ అన్నకి ఇచ్చాం అనమాట. అంటే ల్యాంబోర్ని ఎందుకు చూస్ చేసుకున్నాను? డైరెక్ట్ గా ల్యాంబోకి రాలేదు కదా. ఫస్ట్ మారుతి 800 ఉండే కదన్నా, 15-18 కార్లు మార్చాను. మీ డ్రీమ్ కార్ ఏదన్నా? కొందామనే ఆశ ఉంది. దీస్ ఆర్ జెన్యూన్ ఒరిజినల్ బుల్లెట్స్. తగులుతా అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ మనం వచ్చాము, మనకంటే ముందే he didn't hesitate to introduce himself. Nice car, and he's a millionaire, that is for sure. Our car speaks. But common thing both have is I might be a learner, he is a pro. మనం లేట్ గా వచ్చాం కానీ లేటెస్ట్ ఇప్పుడు వచ్చామన్నది కాదు, ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య. బుల్లెట్ దిగిందా? naturally talented. Hi guys, welcome back to my YouTube channel. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు మన బ్లాగ్ సంథింగ్ స్పెషల్. మనం ఈరోజు రోడ్ నెంబర్ 45 ఫాస్ట్ ట్రాక్స్ దగ్గర అయితే ఉన్నాం. ఫాస్ట్ ట్రాక్స్ అంటే ఇప్పుడు మనం ఒక స్పెషల్ పర్సన్ కలవబోతున్నాం, అదే మన రాకేష్ అన్న. రాకేష్ అన్న ఆల్మోస్ట్ అందరికి తెలుసు, అంటే ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉండే వాళ్ళకి ఒక 90% పీపుల్ కి తెలుసు. అన్న మన ఫౌండర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్స్ కార్ కేర్ అనమాట. ఇది రోడ్ నెంబర్ 45 ఒకటే ఉంది. నేను ఇప్పుడు ఆన్ అయితే స్టార్ట్ అయిందంట. అన్న రాగానే మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. హాయ్ గైస్, ఈరోజు అయితే మనం రాకేష్ అన్న అయితే మీట్ అయినాం. సో వీఆర్ రైటింగ్. అసలు యాక్చువల్లీ రాకేష్ అన్న ఎప్పటి నుంచి పరిచయం అంటే 2 years బ్యాక్ ఒకసారి మా ఆటో ఎక్స్పెక్ట్ ఫస్ట్ ఇన్వైట్ రాకేష్ అన్నకి ఇచ్చాం అనమాట. అప్పుడు అన్నది ఆరెంజ్ ఉంటుండే, ల్యాంబోర్ని మ్యాట్ ఆరెంజ్. ఇప్పుడు అన్న బ్లాక్ ర్యాప్ చూపించాడు. అప్పుడు నార్మల్గా అప్పుడే అన్న సోషల్ మీడియా కొంచెం ఎంటర్ అవడం. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలుసు రాకేష్ అన్న. లైక్ రాకేష్ అన్న అంటే నేను నార్మల్గా రీల్ కూడా పోస్ట్ చేస్తాను. ఇది రీల్ పోస్ట్ చేసినప్పుడు అందరి కింద రాకేష్ కి ఫైర్ పెడతా ఉంటారు. ఫాస్ట్ ట్రాక్స్ కార్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు అనమాట, రాకేష్ అన్న కార్ అని అట్లా ఇట్లా. ఇప్పుడు అందరికి తెలిసినట్టే రాకేష్ అన్న ఏంటంటే ఫాస్ట్ ట్రాక్స్ అనే దానికి ఫౌండర్ రాకేష్ అన్న ఫాస్ట్ ట్రాక్ కార్ కేకి. సో అట్లా స్టార్ట్ చేద్దాం అన్న. అసలు ఫాస్ట్ ట్రాక్స్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? అందరికి ఉండేది, ఇప్పుడు నీకు కూడా తెలుసు కదా, కార్లు అంటే పిచ్చి చిన్నప్పటి. అదే నా ప్యాషన్, నా ప్రొఫెషన్ అయిపోయింది. అంటే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మీ ఫ్యామిలీతో స్టార్ట్ అయిందని చెప్పి నేను ఇంట్రెస్ట్ చూస్తాను, మీ అన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాయి కాబట్టి. నార్మల్గా ఫస్ట్ ఫ్యామిలీతో ఉండే తర్వాత డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ మొత్తం మీరే మళ్ళీ మొత్తం స్క్రాచ్. ఫ్యామిలీ బిజినెస్ వేరు. ఓకే, ఫ్యామిలీ బిజినెస్ లో డౌన్ ఫాల్ అయినప్పుడు మళ్ళీ మనం హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను స్క్రాచ్ నుంచి నేను స్టార్ట్ చేసుకున్నాను. ఈ బిజినెస్ నేర్చుకుని ఫస్ట్ జాబ్ చేసి పని చేసి నేర్చుకుని దాని తర్వాత నా అంతటి నేనే షాప్ పెట్టుకుని ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అన్న ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అన్న రాకేష్ అన్న ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన జర్నీ చూస్తే అర్థమవుతుంది మనకి ఎంత ఇన్స్పైరింగ్ ఉండొచ్చు. లైక్ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే కూడా బాడీ కానివ్వండి, ఫాస్ట్ ట్రాక్స్ బిజినెస్ కానివ్వండి. ఓకే, అయితే ఇప్పుడు అంటే ల్యాంబోర్ని ఎందుకు చూస్ చేసుకున్నాను మీరు? ఫస్ట్ నార్మల్ గా ల్యాంబోర్ని ఎందుకు డైరెక్ట్ గా ల్యాంబోకి రాలేదు కదా. అదే ఫస్ట్ నేను చూసింది ఏంటంటే మీ దగ్గర మారుతి 800 కార్ నుంచి స్టార్ట్ అయిందని విన్నాను. 15-18 కార్లు మార్చాను. ఇంతకుముందు జిఎల్ఈ కూడా ఉండే కదా, బ్లాక్ జిఎల్ఈ. ఫస్ట్ మారుతి 800 ఉండే కదన్నా, అది మీరు కూడా ఓన్ గానే కొన్నారు కదా? లైక్ లేదు, అది ఫాదర్ ఇప్పించారు. ఓకే, ఫాదర్ ఇప్పించిందా? ఓకే, అది బిఫోర్ చెప్పాను కదా, మై బాండ్ రిచ్ ఉండే అప్పుడు ఇప్పించారు. తర్వాత మళ్ళీ మనం కష్టపడి పైకి వచ్చి కొనుక్కుంది శాంతి. ఇది ఇప్పుడు ల్యాంబోర్ని మొత్తం మీ ఓన్ మనీ, మీ ఓన్ కదన్నా. ఆ ఫీలింగ్ ఎట్లుందన్న మీకు, మీరు ఓన్ చేసినాక? ఆఫ్ కోర్స్ ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. మీకు ఏంటంటే నార్మల్ గా బ్లాక్ అంటే ఇష్టం కదన్నా, నార్మల్ బ్లాక్ అవుట్ఫిట్ కానీ బ్లాక్ కార్ ఇష్టం. ఈ కార్ అలా వీల్స్ కూడా మీరు చూసి ఉంటే అసలు నేను చూసిన బెస్ట్ క్రేజీ కనిపిస్తాను. రోలింగ్ వీడియో నాది ఒకటి, రోలింగ్ లో చాలా బాగుంటుంది. అండ్ ఇంకో కొత్త వీల్స్ తీసుకొచ్చాను, ఇంకా క్రేజీ ఉన్నాయి వేయాలి. నేను రీల్ పోస్ట్ చేసిన 2 days లో 1 million కొట్టేస్తున్నారు. ఇది ఓన్లీ అలా వీల్స్ ఉంటది.
అందరి కింద రాకేష్ అన్న మొత్తం కామెంట్స్ నేను అది పోస్ట్ చేసి చూపిస్తాను. బీచ్ కూడా మనం ఎట్లా అంటే ఆర్డర్ చేసేది ఫోటో చూసి రిస్క్ తీసుకుని ఆర్డర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ వీల్స్. లైవ్ చూడటానికి కూడా ఉండదు. ఓహో, అంటే మన ఫోటోలో కన్ఫర్మేషన్ చేసి పే చేసేయాలి. మన టేస్ట్ బాగుండాలి. ఇప్పుడు అది ఒక్కోసారి వచ్చిన తర్వాత మళ్ళీ నచ్చలేదు అనేది అట్లాంటివి లేదు. మనకు ఆన్లైన్ లో కూడా అవుట్ఫిట్స్ నార్మల్ కనిపిస్తే వేసుకుంటే సో మన ఇమాజినేషన్ మన టేస్ట్ బాగుండాలి. ఓకే, సో నీది కార్ గానీ వీల్స్ గానీ ఏదన్నా ఇట్ రిప్రజెంట్స్ యువర్ టేస్ట్. అంటే మనం ముందే మొత్తం ఊహించేసుకోవాలన్నమాట ఎట్లా సెట్ అవుతుంది కార్ కి. మెయిన్ టేస్ట్, నీ టేస్ట్ ఎలా ఉంటది. అండ్ లైఫ్ లో మీరు ఏం చేంజెస్ చూసినారు అంటే బిఫోర్ హురాకాన్ ఆఫ్టర్ హురాకాన్ అసలు ఏం చేంజెస్ చూసారు నార్మల్ గా? గ్రోత్ ఇన్ రెస్పెక్ట్ వస్తుంది, అది వేరు. బట్ నీ మైండ్ సెట్ మారిపోతుంది, నీ గ్రోత్ మారిపోతుంది, నీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంటే నేను నార్మల్ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా మీరు ఎట్లా చెప్తారంటే ఇప్పుడు నువ్వు ఒక BMW కొనుక్కునే లైక్ మీకు స్టేజ్ ఉంది అనుకో, అది కొనుక్కుంటే నువ్వు అక్కడికే అయిపోతావు. కానీ కొంచెం రిస్క్ వేసి ఒక పోర్షా ఉన్నావు అనుకో, దానికోసం కష్టపడాలి ఉంటది. నేను ఇప్పుడైనా ఆగను, మళ్ళీ ఏదో ఒకటి నా కెపాసిటీ మించి మళ్ళీ వెళ్తా. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫెరారీ కార్ అన్నారు కదా, నార్మల్ ఫెరారీ కొందాం McLaren కొందామనే ఆశ ఉంది. మీ డ్రీమ్ కార్ ఏదన్నా? అంటే ఇది లాంబో ఇస్ మై ఫేవరెట్ అండ్ బెస్ట్ కార్. ఓకే, అంటే ఫ్యూచర్ లో ఇంకా లాంబోతో గ్యారేజ్ మెట్స్ లాగా ఇంకే చూద్దాం అనుకుంటున్నారు అట్లా? చెప్పలేము, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. అంటే ఇయర్ ఒకటి అనుకుంటే మన నెక్స్ట్ ఇయర్ చేంజ్ అయిపోతుంది కదా, మైండ్ సెట్ మారిపోతుంది. ఇంకోటి when your income levels grow or your maturity grows కదా, ఆటోమేటిక్ గా there is a next level to see, not only in cars, in life, in money and everything. ఓకే, ఒకప్పుడు ఇదే మనకు టాప్ అనుకుంటాం, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దీని మించి ఇంకా చాలా ఉన్నాయని తెలుసు. అది లైఫ్ స్టైల్ అయినా కావచ్చు, ద పీపుల్ హూమ్ యూ మీట్ అయినా కావచ్చు, లేకపోతే కార్స్ అయినా కావచ్చు. అండ్ మెయింటెనెన్స్ ఏందన్నా నార్మల్ అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఎట్లుంటది? మెయింటెనెన్స్ ఉంటుంది కదా, బట్ నాట్ డైలీ ఖర్చు పెట్టేటట్టు అయితే ఏం ఉండదు. ఓకే, ఒక్కసారి వస్తే ఎక్స్పెన్సివ్ ఉంటది, బట్ నేను రోజు వాడతాను కదా. డైలీ డ్రివెన్ ఎప్పుడు చూసినా లాంబోస్ ఇన్ ఇండియా వేర్ ఇట్ ఈస్ డ్రివెన్ డైలీ. మీరు ఎప్పుడు చూసినా ఫాస్ట్ ట్రాక్ దగ్గర పక్కా ఇట్లా కనిపిస్తుంది మీకు హురాకాన్ కనిపిస్తుంది. రోజు తీస్తాను పక్కా. నేను ఎప్పుడు చూసినా ఆల్మోస్ట్ ఫాస్ట్ ట్రాక్ దగ్గర. ఇప్పుడు మనం రైఫిల్ షూట్ కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము రైఫిల్ షూట్ కి వెళ్తాం యాక్చువల్లీ. అండ్ మీరు ఇప్పుడు నార్మల్ గా మన అందరు ఇన్వైట్ చేస్తుంటారు కదా ఆటో ఎక్స్పోస్ కానీ ఈవెంట్స్ కి కానీ. ఈ మధ్య ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 year 2 years నుంచి మీరు అంటే 2 years ముందు నార్మల్ నాకు తెలిసి అంత సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించలేదు మీరు. 2 years అంటే కార్ కొనగా నుంచి ఆటోమేటిక్ గా సోషల్ మీడియా అందరు ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఆటో ఎక్స్పో మీరు ఇన్వైట్ చేస్తారు, పక్కా ఇన్వైట్ చేస్తారు. కార్ ఈవెంట్స్ కి ఇన్వైట్ చేస్తారు. ఏ కార్ ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా మెక్లరెన్ టెస్ట్ డ్రైవ్స్ కి వచ్చినా దేనికి వచ్చినా పక్కా మీకు ఇన్విటేషన్ వస్తుంది. ఆఫ్ కోర్స్ వస్తుంది, అది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు. అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అన్న? అంటే ఇట్లా పెద్ద వాటికి ఇన్వైట్ చేస్తుంటే ఆఫ్ కోర్స్ హ్యాపీ ఉంటది, కాదని కాదు. దీస్ ఆర్ ఆల్ వి టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీస్. సో నీ అంతటి నువ్వు వెళ్ళింది వేరు, వెన్ యూ గెట్ ఎన్ ఇన్వైట్ కదా, సో ఆ కిక్ వేరు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నార్మల్ గా ఎక్కడ అంటే మనం ఇప్పుడు కాలేజ్ ఆటో ఎక్స్పో కూడా వెళ్తుంటారు కదన్నా, అక్కడ స్టూడెంట్స్ అందరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో ఫోటోస్ దిగుతుంటారు. మీరు ఇన్స్పైరింగ్ ఒక పర్సనాలిటీ అని చెప్తుంటారు. అఫ్ కోర్స్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, ఎందుకంటే మీ లైఫ్ జర్నీ చూస్తేనే ఎన్నో అబ్స్టాకిల్స్ ఉన్నాయి. డైలీ లైఫ్ స్టైల్ కూడా అట్లా ఉండాలి. కార్ చూసి నేను ఇన్స్పైర్ అవ్వకూడదు. పర్సనల్ క్యారెక్టర్, యువర్ పర్సనల్ లైఫ్ స్టైల్, యువర్ పర్సనల్ ప్రొఫైల్ షుడ్ బి వెరీ ఇన్స్పైరింగ్ అండ్ అట్రాక్టివ్. దెన్ ఓన్లీ హోల్ హార్టెడ్ గా పీపుల్ గెట్ కనెక్టెడ్ టు యూ. అదే అండి, ఇప్పుడు నేను మీది ఇంటర్వ్యూస్ మీ స్టేటస్ కూడా చూస్తుంటా. మార్నింగ్ 4:30కో అరౌండ్ 4:40కో టు డూ లిస్ట్ పెడతారు. వాళ్ళు కూడా 4:40 సో ఫస్ట్ నేను చెప్పేది ఒక్కటే, ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏ ఫీల్డ్ లోనే ఉండు, జాబ్ చేయి, బిజినెస్ చేయి, యూ మైట్ బి అన్ యాక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డైలీ యాక్టివిటీస్ నేను ఏదైతే చేస్తానో అది కామన్ గా ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ ఇట్. అది చాలా ఇంపార్టెంట్ మీకు. అదే ఇప్పుడు టు డూ లిస్ట్ అంటే నార్మల్ గా మనకు క్లారిటీ ఉంటుంది డే అంతా ఏం చేయాలనేది, ముందు ఒక ప్లాన్ ఉంటుంది. మనం అనుకుంటాం చేయాలని,
అంటే ఆర్గనైజ్డ్ ఉంటే అంటున్నారు. మార్నింగ్ ఫ్రెష్నెస్ లో Okay. గెట్ ఫ్రెష్ థాట్స్, అంటే మైండ్ కొంచెం కామ్ చాలా కామ్ గా ఉంటది, పీస్ ఉంటది. సో మెజారిటీ 80% ఆఫ్ థింగ్స్ వాట్ ఐ వాంట్ టు డూ మార్నింగ్ రాసేసుకుంటా. సో నా డే చాలా ఈజీగా అయిపోతుంది. మేము కూడా అప్పుడు ఆటో ఎక్స్పోకి వచ్చినప్పుడు మీ దగ్గర డైరీ ఉంటుంది అన్న, నేను అప్పుడు అబ్జర్వ్ చేసిన. ఇప్పుడు కూడా ఉంది. అవన్నీ అబ్జర్వ్ చేసిన ఏంటంటే మీరు మేము చెప్పగానే మీరు డేట్ టైం అంతా నోట్ చేసేసుకోండి డైరీలో. అంటే ఆ డేట్ రోజు వెళ్ళిపోయి నోట్ చేసుకుంటే మీకు ఐడియా ఉంటుంది అనమాట. ఈవెంట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఆ రోజు డేట్ కా ఈవెంట్. డైరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అంటే థింగ్స్ అన్ని ఆర్గనైజ్డ్ ఉంటే ఈజీ చాలా ఉంటాయి. చాలా నాకు ఏ confusion ఉండదు. ఇక్కడికి వచ్చే ఇంక్లూడింగ్ నువ్వే ఉన్నావు. నువ్వు నాకు ఎప్పుడు మెసేజ్ చేసావు? మార్నింగ్ 4 AM కి మెసేజ్ చేసావు. నేను నీకు 4:30కే రిప్లై ఇచ్చాను. సో నాకు రోజంతా ఇవాళ చాలా పనులు ఉన్నాయి. ఓకే. సో సరే ఇది వై నాట్ వీ కెన్ కీప్. ఇప్పుడు ఎట్లాగో నేను రైఫిల్ షూట్ కి వెళ్తున్నాను, సింగిల్ గా వెళ్తున్నాను. వై కాంట్ వి యూజ్ దిస్ టైం? సో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ జస్ట్ బికాస్ ఐ వోక్ అప్ ఎట్ ఎర్లీ మార్నింగ్. అదర్వైజ్ ఇప్పుడు నేను కూడా మామూలుగా 7 కో 8 కో లేచామనుకో ఈ టైం వేస్ట్ అయిపోయినట్టే కదా. సో కన్సిస్టెన్సీ అంటే లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ లెగవడం, జిమ్ కి వెళ్ళడం, చాలా ఫ్రెష్ గా ఉంటుంది. డైట్ కూడా నార్మల్ నేను మార్నింగ్ చూస్తే మీరు సోక్ చేసిన బాదం తింటుంటారు. అవన్నీ డైలీ నువ్వు ఆ స్టోరీలు చూస్తా ఉంటే యూ షుడ్ ఎవ్రీబడి షుడ్ ఫాలో ఇట్. నేను చెప్పేది అయితే ముందు హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అంటుంది లాగా. ఇప్పుడు నేను వెళ్ళినా కూడా మా అయితే కెఫేకి వెళ్ళినా కూడా ఐ విల్ హ్యావ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్. ఏది పడితే అది తినను. రోజు అదే ఉంటది, నాకేం బోర్ కొట్టదు. రోజు చేసే పని రోజు తినేది అదే అయినా కూడా ఇంత కూడా బోర్ కొట్టదు. ఇంకా సేమ్ అదే ఎనర్జీ ఉంటుంది. మీరు ఇంకా హార్స్ రైడింగ్ కూడా చేస్తుంటారు కదా అన్న? ఇంకా హార్స్ రైడింగ్, రైఫిల్ షూటింగ్, స్విమ్మింగ్ అన్ని. అంటే ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్. దీంట్లో ఏమైందంటే నీ రొటీన్ లైఫ్ లో బోర్ ఉండకూడదు నీకు. సో రోజు నువ్వు ఒకటే చేస్తున్నా కూడా బోర్ కొడతా ఉంటావు. సో ఐ కీప్ ఆన్ చేంజింగ్ మై యాక్టివిటీస్. పర్మనెంట్ యాక్టివిటీ అనేది జిమ్. అది కాకుండా రైఫిల్ షూట్ ఇవన్నీ ఏంటంటే సీజనల్ గా లేకపోతే కుదిరినప్పుడు. ఎగ్జాంపుల్ 10 days అయింది నేను రైఫిల్ షూట్ కి వెళ్ళి. ఓకే. మళ్ళీ ఇవాళ వెళ్తున్నా. మైండ్ కూడా రిలీఫ్ ఉండి కొంచెం చాలా relief ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా బిజినెస్ ఎవరున్నా కానీ వాళ్ళ పర్సనల్ నెంబర్ పెట్టరు. నేనైతే చూడలేదు ఇంతవరకు పర్సనల్. మీది ఏంటంటే మీ నెంబర్ ఉంటుంది కదా ఫాస్ట్ ట్యాక్స్ దాంట్లో కూడా. అంటే అది స్టోర్ నెంబరే కానీ మీరే రెస్పాండ్ అవుతారు దానికి. నాకు డైలీ సర్టన్ టైమ్ ఐ విల్ ఓన్లీ పిక్ ద కాల్స్. ఓకే. యాక్చువల్లీ కాల్స్ అనేది 24 hours వస్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ డైలీ 50 to 70 కాల్స్ వస్తాయి. ఓకే. బట్ ఐ వాంట్ టు బి యాక్టివ్ ఇన్ ఇట్. సో అసలు హాఫ్ ఆఫ్ ద డే వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ ఐ విల్ లిఫ్ట్ ద కాల్స్. మళ్ళీ మీరు రెస్పాండ్ అవుతారు అన్న ఇన్స్టాంట్ గా. నేను చూసిన ఫాస్ట్ రెస్పాండ్ అవుతారు, ఏదన్నా చెప్తారు. నాకు అది చాలా ఇష్టం. ఇప్పుడు ఎవరైనా మెసేజ్ చేస్తే చాలా మంది కావాలని డిలేగా రిప్లై ఇస్తారు. నేను అలా చేయను. నేను అదే అంటున్నా. అంటే ఇన్స్టాంట్ అంటే ఏదో ఒకటి రెస్పాండ్ అవుతారు. కాకపోతే మీరు రెస్పాండ్ అయ్యి చెప్తారు. అంటే ఇట్స్ షోయింగ్ ఎ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద అదర్ పర్సన్. ఇప్పుడు నువ్వు 4 o'clock నాకు మెసేజ్ చేసావు అంటే ఏ నమ్మకంతో చేసావు? ఈయన పొద్దున్నే లెగుస్తాడు. ఇప్పుడు అదే వేరే వాళ్ళకి 4 o'clock చేయాలంటే ఆలోచిస్తాను. ద రీజన్ ఇక్కడ నువ్వు 4 o'clock ఎందుకు చేసావు? ఈయన ఈ టైంకి 4 కంటే 4:30 5 అయినా చూస్తాడు. బికాస్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఐ వేక్ అప్ వెరీ ఎర్లీ. ఇప్పుడు ఎన్ని డేస్ ఇట్లానే రైఫిల్ షూట్ నార్మల్ గా మీరు ఎన్ని మంత్స్ నుంచి వెళ్తారు? యాక్చువల్లీ నేను 3-4 years నుంచి వస్తూనే ఉన్నాను. బట్ అంత రెగ్యులర్ గా ఉండదు బికాస్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. అండ్ వితౌట్ వాట్ యు కాల్ ట్రైనర్ వి కాంట్. ఓకే. ఇప్పుడు ఈ రైఫిల్ షూట్ వల్ల ఏంటంటే మన ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. చాలా టార్గెట్ ని నీకు ఏకాగ్రత చాలా ఉంటారు కదా. ఈ ఫోకస్ మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఇప్పుడు కార్ లో కొంచెం త్రోటల్ ఎక్కించే అడ్రినల్ రష్ వస్తుంది కదా. ఇప్పుడు రైఫిల్ షూట్ కూడా ఇప్పుడు నార్మల్ టార్గెట్ ని కొట్టడానికి లోపల ఫీలింగ్ వస్తుందా? చాలా వస్తుంది. అండ్ ఇట్స్ వెరీ డేంజర్ స్పాట్. తేడా వస్తే ఎగిరిపోతాయి. దోస్ ఆర్ ఆల్ ఒరిజినల్ బుల్లెట్స్. ఓకే. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
మీకు కూడా కొన్ని టిప్స్ అయితే ప్లే చేస్తాను నేను అక్కడికి వెళ్ళినాక. ఇప్పుడు రైఫిల్ షూటింగ్ కి నార్మల్ గా ఈ సూపర్ కార్స్ డ్రైవింగ్ కి ఏమైనా సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా అన్న? నార్మల్ గా ఏమన్నా సిమిలారిటీస్ ఉంటాయా? ఒకటి, ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. ఓకే. Per every class at least it cost me around 15,000 ఎవ్రీ క్లాస్ కి 15,000 for half an hour or 1 hour of this practice. ఓకే. So you can imagine what kind of sport it is. అదే అదే. Because we need to pay trainer fees, we need to pay bullets, we need to pay అవన్నీ మనమే పే చేసుకోవాలి. we need to have that rifle which is very expensive. రైఫిల్ వాళ్ళు ప్రొవైడ్ చేయరా? No, otherwise we need to pay the rent if you don't have a rifle. But anything is expensive. అదే అదే. The rifle anyway it starts from 7 lakhs to 10 lakhs. చాలా ఎక్స్పెన్సివ్. You can show that. That is government's sports authority of Telangana's range అన్నమాట. సొసైటీలో చాలా చాలా యాక్టివిటీస్ చాలా మందికి తెలియదు. ఇంకా ఇక్కడ ఏమున్నాయి ఏమేమి ఉంటాయి నార్మల్ ఇది యాక్చువల్లీ సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే. చాలా పెద్ద యూనివర్సిటీ. ఫస్ట్ టైం నార్మల్ గా గన్ని హోల్డ్ చేసినప్పుడు ఫీలింగ్ ఎట్లుండే అన్న? చాలా భయం అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అది నార్మల్ గా వెయిట్ ఉంటది, ఎట్లా చాలా వెయిట్ ఉంటది. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. నువ్వు ఇంకా జిమ్ కి వెళ్ళక్కర్లేదు ఇది చేస్తే. ఓకే. బికాస్ ఇట్స్ వెరీ, రోజు నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు యూ విల్ సీ నౌ కదా, ఫోకస్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఫోకస్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఫోకస్. ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయితే అప్లిఫ్ట్ చేస్తాం కానీ ప్రాబ్లం ఉంటదేమో కదా? మాకు అలవాటే, జాగ్రత్తగా వెళ్ళాలి. నువ్వు మామూలుగా ఇట్లా మాట్లాడుతూ వెళ్ళినా కూడా తగులుతుంది కింద. బికాజ్ యూ షుడ్ బి వెరీ కాన్సన్ట్రేషన్, చాలా ఇంపార్టెంట్ ఈ సూపర్ కార్స్ నడిపేటప్పుడు. యూ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్డ్ విత్ ఫోన్, మ్యూజిక్ ఆర్ విత్ ద ఫెలో ప్యాసింజర్స్. మళ్ళీ ట్రాఫిక్ లో కూడా నార్మల్ గా అందరు ఫోటోస్ వీడియోస్ చేయడానికి ఎట్లా వస్తుంటారు, అది కూడా ఉంటది. సో అటెన్షన్ ఎక్కువైనప్పుడు ఏమైందంటే దే విల్ బి మోర్ కాన్షియస్ దాన్ నార్మల్ కార్స్. ముందు కార్ రోడ్ లేకపోతే పక్క కార్ రోడ్ ఉంటుంది కదా, సడన్ గా ఏమైందంటే హీ విల్ బి మోర్ కాన్షియస్. అదే ఇది ఏంటి ఇట్లా చూస్తూ ఉంటాడు, అది కూడా మనకి డిస్టర్బెన్స్. ఇప్పుడు నేను ఇట్లా యూటర్న్ తీసుకుంటున్నాను, అటు నుంచి ఒక కార్ వస్తుంది, ఆగిపోతాడు, అంటే ఇదేంటా అని చూస్తుంటాడు, అది మనకి ప్రాబ్లం అవుతుంది. సో అవన్నీ మేము దాని దృష్టిలో పెట్టుకుని నడుపుతాం, మాకు అలవాటు అయిపోతుంది. గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ గచ్చిబౌలి. ఇది ఏమన్నా డేస్ ఉంటాయి అన్న సపరేట్ ఓపెన్ ఉండడానికి, లేకపోతే వీక్ మొత్తం ఓపెన్ ఉంటుంది? పికాక్స్ కూడా ఉన్నాయి, 5 days ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు, నీకు పొద్దున్నే ఇంత గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్, ఇంత కామ్ గా నీట్ గా ఉంటుంది, మైండ్ కూడా పీస్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ ఒక 1 hour స్పెండ్ చేసుకుని మళ్ళీ ఒక కెఫేకి వెళ్ళి ఒక మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి 9 కల్లా మన స్టోర్కి వెళ్ళిపోతాం, 9-9:30 కల్లా. సో చాలా వర్క్స్ అవుతాయి, వేరు చాలా మంది లెగవరు ఆ టైంకి. అంటే మార్నింగ్ లేస్తే ఇంత ఆర్గనైజ్డ్ ఉండొచ్చని ఉంటుంది. నీకు ఎంత హెల్దీగా ఉంటుంది చూడు, ఇంత ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది ఇక్కడ. అంటే ఏది ఏం థింక్ చేద్దామని ఆలోచిద్దామన్నా మంచి ప్రశాంతంగా మంచి థాట్స్ వస్తాయి. అండ్ ఈ గేమ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కూడా మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. నాట్ ఆల్ పీపుల్ కమ్ అండ్ ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ మనీ, నీ దగ్గర డబ్బులున్నా నీకు ఆ ఓపిక ఉండాలి ఇక్కడికి వచ్చి రోజు మార్నింగ్ వచ్చి. ఎందుకంటే ఎండ వస్తే మళ్ళీ మనం కష్టం, సన్లైట్ లేకముందే చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్ ఎండ కొడుతూ ఉంటారు కదా. సీ ద గ్రీనరీ, అసలు ఇవాళ రేపు ఇక్కడ ఇంత గ్రీనరీ ఎక్కడ దొరుకుతుంది?
I will show you people 10 years, 12 years kids, they practice. That's because their parents have that maturity. కానీ అందరికి అట్లా ఛాన్స్ ఉండదు కదా, ఇంక్లూడింగ్ మీ. సో మనం డెవలప్ చేసుకోవాలి. See, there are 2 kids. Practice. మోస్ట్లీ మార్నింగ్ వస్తారేమో అనుకుంటా కదా. మార్నింగ్, ఈవినింగ్ కూడా మేబీ, ఐ డోంట్ నో, బట్ మార్నింగ్ ఇస్ ద బెస్ట్. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ చూస్తారు ఎవ్రీ వన్ చూస్తారు అఫ్ కోర్స్. ఈ కార్ తలకే తిప్పేస్తారు ఇట్లా నార్మల్గా. చాలా కిందికి ఉందన్న, ఎట్లా కనిపిస్తుందన్న ముందు. అలవాటు అయిపోయింది. మీరు చూడండి అసలు ఎంత కిందికి ఉందో. ఆల్మోస్ట్ గ్రౌండ్కి టచ్ అయ్యేంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. उनकी आदत है. He's too scared of recoil. He's very scared of recoil. Start करो तो भाई. Correct. వీళ్ళంతా సీనియర్స్. వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు? వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసుకుంటారు. ప్రైవేట్గా ఉంటారు మీరు? అది లెవెల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ అన్నమాట. అంటే అది కొంచెం దగ్గర ఉంది కదా, అంటే కష్టంగా వెళ్తుంది అనమాట. అక్కడ అది అన్నిటికంటే ఈజియెస్ట్. ఓకే. ఇది సీనియర్స్ కొట్టేస్తాను. ఆయన పట్టుకునే విధానంలో దాంట్లో అర్థమైపోతుంది ఈజ్ ప్రో అని. మీకు ఇక్కడికి వచ్చినాక ఇంకా ఇట్లా నార్మల్గా పరిచయాలు అవి పెరగడం అట్లా అయితే పెరిగినాయి ఇక్కడ అయితే. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ యాడ్ ఆన్ టు యూ. నార్మల్ మనం ఇంత ప్రైవేట్ పీపుల్ని నార్మల్ ఇంత పెద్దలను కూడా బయట కలిసినామంటే కొంచెం నీకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇఫ్ యు ఆర్ నార్మల్ పర్సన్ నీకు మాట్లాడటానికి వణుకుతావు. దట్ హ్యాపెన్స్. టుడే ఐ విల్ డూ విత్ దిస్ వన్. I want to become like this. See how professionally you should come. If you want to come regularly, you come at 8:30. 8:30, 9:30, 10 o'clock. There are people here. Now they are going for Marvel and the competition. They are coming jaldi. You come, Mara. 8:30. Come. 8:30 बहुत लेट हो जाता है. 8:30 if you come, आराम से we can practice. We are not in a hurry. You won't have that problem. Only thing is if you get that stop. Come again. What you said? You are? Come again. Record this. Come again. What you said?
You're naturally talented. Make it louder. Then, Let audience listen. so you can do it. Problem is two things. One, you're not regular. Second, you have I to. am regular. But you Rain cannot is not come. regular. You come 10 days. एक बार आता So है. 10 days, 15 days continuous तो करो. मैं अभी करता हूँ. Daily आता हूँ. Show this. These are called clear targets. ఓకే ఇవే మనం షూట్ చేస్తాం. మన టార్గెట్ ఇదే. ఓకే సో దీస్ ఆర్ ఆల్సో ఎక్స్పెన్సివ్. సో ఇది ఒక్కొక్క టార్గెట్ 50 రూపీస్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి ఎన్ని ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తామని నార్మల్ అంటే ఎన్ని మన ఓపిక. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఒక 100 యూజ్ చేస్తారు. 100 చేస్తారా? 100 అంటే ఎంత అవుద్ది లెక్క? ఒక్కటి 50యా? 5000 అవుతుంది. ఓన్లీ టార్గెట్స్. మళ్ళీ బుల్లెట్స్ కి బుల్లెట్ ఎంత ఉంటుంది ఒక్కొక్కటి? బుల్లెట్ 75 రూపీస్. ఒక్క బుల్లెట్ 75 రూపీసా? ఇది యాక్చువల్ 20 రూపీస్. సారీ. ఓకే 20 అంటే 2000 అవుతుంది నార్మల్గా. అంటే మీకు ఒక 1 అవర్ ప్రాక్టీస్కి ఎంత అవుతుంది? 1 అవర్కి ఎన్ని చేస్తారు? 100 చేస్తారా 1 అవర్? వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తారు? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారంటే వాళ్ళు? 7-8 ఇయర్స్ నుంచి చేస్తుంది. ప్రో సీనియర్స్. మనం सब जूनियर स्टार्टअप. बाद में लगा तो उन लोगों का होने के बाद लगा तो टारगेट्स ला लिया. ఇంకా ఉండే బాగా हाँ लगा. ఇవి బుల్లెట్స్ ఉన్నాయి. हाँ बुलेट्स शो. So each bullet 75 rupees ఉంటుంది. And these are genuine original bullets. తగులుతా అవుతుంది. అవునా? సో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆషామాషి స్పోర్ట్ కాదు. పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే ఎగిరిపోతాం. యా గైస్, ఆ వ్లాగ్ అయితే అది బాగా లెంత్ అవుతుంది. సో దాన్ని 2 పార్ట్స్ లెక్క పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. లైక్ పార్ట్ 2 ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అన్న రైఫిల్ షూట్ చేయడము, అక్కడ లైక్ నార్మల్గా ఏమేమి జరుగుతుంది, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మంచి కాన్వర్సేషన్ నడిచింది. సో స్టే ట్యూన్డ్ టు బి కంటిన్యూడ్. బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.